నెక్స్ట్ టాపిక్ చూద్దాం సార్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోరు ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్. అంటే ఇది 2-3 దగ్గర మాత్రం ఆ పంచాయతీ నడుస్తున్నట్లుంది. కానీ ఓవరాల్ గా ఇవాళ లాస్ట్ రోజు కావడంతో ఎవరైతే ఆశావహులు ఉన్నారో ఆ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా పండగ చేసుకుంటా వెళ్ళిపోయి నామినేషన్లు వేసి ఇచ్చేసుకున్నారు. రానటువంటి వాళ్ళు ఏమన్నా పార్టీ కార్యాలయం ముందు కూర్చొని మట్టి పోసి వాళ్ళందరినీ కూడా తిట్టడం జరిగింది. జనరల్ కొంచెం కాంగ్రెస్ పార్టీలోనే కొద్దిగా ఎక్కువ జరిగింది, మిగిలినటువంటి వాటిలో కొంత తక్కువగానే ఉంది. బట్ స్థానిక ఎన్నిక పోరు అనేటువంటిది ఇప్పుడు చాలా సీరియస్గా ఉండబోతుంది. ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, అందులో సింబల్ మీద జరుగుతుంది. ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎవరికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు దమ్మేంది అనేటువంటిది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్గా అటాక్ చేస్తున్నాయి. అందుట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రులతోటి సమావేశం అయ్యారు. పర్టికులర్గా ఈ అంశం మీద ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దాన్ని ఎలా మనం అధిగమించాలి, ఎటువంటి పరిస్థితులు కూడా అత్యధిక స్థానాలలో మనం విజయం సాధిస్తేనే రేపు మనకు రాబోయే ఎన్నికలకి మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఆయన దాని మీద డిస్కస్ చేస్తున్నట్టున్నాడు. ఒకసారి జీవితకాలం కొట్లాడి ఎందుకోసం కొట్లాడుతున్నావు కార్యదర్శి ఏమవుతుంది, అలా కౌన్సిల్ కంటే ఎక్కువ ఏమన్నా చేరుదని పల్లెవి చేసినట్టు ఏది ఇస్తుందో మరి కౌన్సిల్ అవకాశం వస్తే ఏది ఇస్తుందో వానికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు వాడు జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ దుఃఖం చూడండి. గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు, 4 సార్లు కౌన్సిలర్, మొన్న ఓడిపోయిండు. నేను సార్ ఎదురీతల కొట్లాడినాడు, ఎదురీతల పిలిచి కొట్లాడింది. నేను చేస్తా, ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని చేస్తాను. ఇది మాత్రం పక్క. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను మాత్రం చచ్చిపోతాను. నందయ్య సార్ మా ముందర బీఫామ్ చింపేసిండు, మాకు కావాలా. నరసింహరావు సార్ చెప్తే ఇంపేసిండట. నా బీఫామ్ నాకు కావాలా, లేకపోతే మాత్రం నా చావే చూస్తారు. 4 రోజుల నుండి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా, రాత్రి 10 దాకా ఉంటున్నా, ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేదందుకు ఇయ్యలేదు. నాకు కావాలి సార్, నాకు టికెట్ కావాలా. పైసలు కమ్ముడు పోయి ఈ రోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయన ముంగట పెట్టి కనీసం డివిజన్ ప్రజలకు కనీసం 100 చదివి అంటే కూడా తెలియదు అన్న ఎవరికి కనీసం. సుధాకర్ గారు రెడీగా ఉన్నారు సార్. సుధాకర్ ఏంది పాపం పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకోవటం ఎందుకు? ఇంకో పార్టీలో పోయి టికెట్ తీసుకోవచ్చు, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ టికెట్ తీసుకోవచ్చు. ఎవరో తొందరపడి అలాంటి పనులు అలాంటి నిర్ణయాలు చేయబాకండి అని విజ్ఞప్తి. ఏంటి మొత్తానికి ఇక యుద్ధం స్టార్ట్ అయింది. పాపం వచ్చినటువంటి వాళ్ళు ఆనందం, రానటువంటి వాళ్ళు నిరాశ, నిస్పృహలు, తిట్ల దండకాలు, లేకపోతే ఈ రోజుకు బాధ, ఇవన్నీ ఉంటాయి, కామన్ ఆవేదన ఉంటాయి. ఏంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అయిందంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. పార్టీలోకి చేర్చుకున్నారు ఎమ్మెల్యేలు, వారితో పాటు వారి అనుచరులు వచ్చారు కాబట్టి టికెట్ ఆశించారు. టికెట్ ఆశిస్తే ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాకు టికెట్ కావాలంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకైతే సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా రాజకీయం నడిచింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం భారీగా పోటీ ఉంది కాబట్టి చర్చ అంతా కాంగ్రెస్ చుట్టే తిరిగింది, ప్రచారం అంతా కాంగ్రెస్ వైపే జరిగింది. సరే నయాన్నో భయాన్నో బుజ్జగించి ఒప్పించి మెప్పించి విత్డ్రాల్ చేయించారు సార్, విత్డ్రాల్ చేయించారు. ఇప్పుడు ఉన్నది ప్రచార పర్వం. ప్రచారంలో దూసుకెళ్లి మెజార్టీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం ఇది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చింది. మొదట జూమ్ మీటింగ్, ఆ తర్వాత మంత్రులతో మీటింగ్, ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా జూబ్లీ హిల్స్ నుండి వారి నివాసంలో మీటింగ్ జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి సీరియస్గా దీనిపైన ఫోకస్ చేశారు. రేపటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్క జిల్లాలకు వెళ్ళి ఆయన బహిరంగ సభలు నిర్వహిస్తారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లు అడుగుతారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి సార్ ఇప్పటి వరకు కేటీఆర్ లేకుంటే హరీష్ రావు పర్యటనలు ఉండాయా అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు ఎక్కడ. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఎక్కడికక్కడ వారికి సంబంధించి టికెట్లు ఇచ్చుకున్నారు. ఆ పార్టీలో కూడా కొంత రెబల్స్ పెడదా ఉండే వారు ఉపసంహరించుకున్నారు. బీఆర్ఎస్కు సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారు కూడా ఉపసంహరించుకునేలా చేశారు. ప్రస్తుతం రేపటి నుంచి ప్రచార పర్వం ముగుస్తుంది సార్. ముగిసిన తర్వాత ఎన్నికలు వెళ్తారు. స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలోకి ఇవి వస్తాయి. కానీ ఇది పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలకి ఈ ఎన్నికలకు కొంత తేడా ఉంటుంది సార్. అధికార పార్టీ ఎలాగైనా కొంత ముందుండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. రైట్. ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న బలం ఏంటి, బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలం ఏంటి, బీజేపీకి ఉన్నటువంటి బలహీనతలు ఏంటి?
అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి ఉండాల్సిన హంగులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి. అదేవిధంగా ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే పైన తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీని ఖచ్చితంగా గెలుచుకోవాలని వారు ఒక టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మంత్రికి ఇన్ఛార్జ్, ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క ఉమ్మడి జిల్లాను ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఉదాహరణకు వరంగల్ చూసుకుంటే మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు. అదేవిధంగా ఈ సెగ్మెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు, వరంగల్ సెగ్మెంట్. ఇలా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కి ఒక్కొక్క మంత్రిని, అదేవిధంగా మంత్రి లేని చోట ముఖ్యమైన నాయకులకు ఇచ్చారు. కాబట్టి ముఖ్యమైన నాయకులు వర్సెస్ ముఖ్యమైన నాయకులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వీరందరూ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. సమన్వయ లోపం లేకుండా చూస్తారు. ఎక్కడెక్కడ లోటు ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందంటే పూర్తిగా సార్ ఎఫర్ట్స్ పెట్టి గెలవాలని చూస్తుంది. అదే స్థాయిలో ఎఫర్ట్స్ బీఆర్ఎస్ పెడుతుందా పెట్టదా చూడాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ ఈ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కూడా కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ 2 ఏళ్ల వరకు H1B లేనట్లేనా, ఎన్నాళ్ళకి ఇస్తారో కూడా క్లారిటీ